హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. కామారెడ్డి జిల్లాలో ఉచిత ఆరోగ్య శిబిరం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రజల ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన 6 ప్రత్యేక వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. సాధారణ ఆరోగ్య సమస్యలు, కంటి, దంత, చిన్నపిల్లల, కీళ్ల ఎముకల, మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. అలాగే బీపీ, షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు వంటి సేవలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, తహసీల్దార్, పిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ హరీష్, ఆయుర్వేద వైద్యురాలు నహిదా, సర్పంచ్ వంకాయల శిరీష రవి, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా మార్చి 6 నుండి మార్చి 12 వరకు మనకి ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకి ఇక్కడ మనము హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈరోజు మన సదాశివనగర్ మండలంలో ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అందరూ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ అవైలబుల్లో ఉన్నారు. ఇక్కడ మనకు 6 స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ అన్ని రకాల మెడిసిన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడికి మన ప్రజలందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మన సదాశివనగర్ మండల కేంద్రంలో పిఎస్సిలో 6 స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రజా ఆరోగ్యం కోసం ముఖ్యంగా ఈ ప్రజలందరికీ కూడా అందుబాటులో వైద్య సౌకర్యాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సంకల్పంతో ఇక్కడ ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి గత 4-5 రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో మేము విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాలుగా ఆరోగ్యకరమైన అలవాట్లు మెరుగుపరుచుకోవడానికి ఈ క్యాంప్ అనేది తోడ్పడుతుందని తెలియజేస్తూ ఇక్కడ క్యాంపులో పాల్గొంటున్న అందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఈరోజు ప్రగతి ప్రణాళికలో భాగంగా 9 డేస్లో వైద్య ఆరోగ్య శాఖకు ఈరోజు మన ఎస్ఎస్ నగర్లో 20వ తారీఖు రోజు నిర్వహించబడుతున్న కార్యక్రమం. దీనిలో ఇప్పటి వరకు 115 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనిలో గైనక్ డాక్టర్, తర్వాత ఆర్థోపెడిషియన్, తర్వాత డెంటల్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలని ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో రిఫర్ చేయడం జరిగింది, ఒక 5 to 6 మెంబర్స్ని. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సర్పంచ్ వంకాయల శిరీషారెడ్డి. గ్రామ ప్రజలందరూ మరియు మండల ప్రజలు మన ప్రజాపాలనలో ఈ క్యాంపు నిర్వహించి చాలా సంతోషం. ప్రైవేట్ హాస్పిటల్ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. ఇక్కడ మనకు మంచి ఆరోగ్య మందులు కానీ మెడిసిన్ మంచి డాక్టర్లు ఉన్నారు కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఈ వినియోగించాలని కోరుకుంటున్నాం. ఇంకా పెద్ద ఎత్తున పబ్లిక్ రావాలి. అందరికీ ధన్యవాదాలు.